నమస్తే అండి, నేను రజా. ఇండియన్ తల్లిదండ్రుల మైండ్ సెట్ బహుశా ఇంకా జీవితంలో మారదనుకుంటా. చిన్నప్పటి నుంచి మొదలు చదవాలి 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 చదవాలి, కరెక్ట్ చదువుదాం అయిపోతుంది. ఆ తర్వాత ఉద్యోగం అక్కడే, ఆ ఉద్యోగం చేయాలి ఈ ఉద్యోగం చేయాలి, దాంట్లో అది చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి, అది కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే అమెరికా వెళ్ళాలన్నమాట. అమెరికా వెళ్ళాలి, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి, లేదా యూకే వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, లేదా ఇంకెక్కడుంటే ఆడికి ఏదో ఒక అబ్రాడ్ పోవాలా, పోయేసి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండాలి. దాన్ని మనం ఊరంతా డప్పు కొట్టుకోవాలి. అమ్మా నాన్న ఆ ప్రచారం చూసేసి చుట్టాలంతా కూడా అసలు గబ్బో మీ వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకోవాలన్నమాట. ఇట్లా ఉంది పరిస్థితి. నాకు తెలియక అడుగుతా, ఇండియాలో ఉంటే డబ్బులు రావా? ఇండియాలో ఉద్యోగం చేస్తే డబ్బులు రావా? వస్తాయి. కానీ ఏంటంటే అక్కడ ఉన్నాడు అనే పేరు గొప్ప అనమాట. చివరాఖరికి వీళ్ళు చచ్చిపోయినా కానీ, ఏది తల్లిదండ్రులు చచ్చిపోయినా కానీ ఆడు ఇక్కడ రాడు. ఆడికి మున్సిపాలిటీ వాడు దాని కార్యక్రమాలు చేయాలి. కానీ ఏంటి స్టేటస్ అనమాట. మా వాడు యూఎస్లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అర్థం కానీ ఒక రియాలిటీ ఏంటంటే అక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసే పనులు పడేటటువంటి కష్టాలు వీళ్ళకి తెలియదు తల్లిదండ్రులకి. మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడు, చాలా బాగా అద్భుతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు, బాగా చదువుకుంటున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు పార్ట్ టైం జాబ్లు అవుతున్నాయో. నిన్న ఒక న్యూస్ అనమాట, ఎవరో ప్రవీణ్ కుమార్ గంపా అంట, 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రోడు తెలంగాణ నుంచి యూఎస్కి పంపించినట్టున్నారు. యూఎస్లో షార్ట్ డెడ్ అయినాడు. అంటే అక్కడ గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది యూఎస్లో. సో బేసిక్గా ఏంటంటే పనికి మంది అదో మెజారిటీ చాలా మంది కూడా గంజా కాదు డ్రగ్స్ కొడతారు అనమాట. అక్కడ గంజా కూడా లీగల్గా అమ్ముతారు. పైగా ఏంటంటే గన్స్ కూడా లీగల్గా అమ్ముతారు. సో 18+ ఇయర్స్ ఏజ్ ఉంటే కనుక తప్పనిసరిగా మనం గన్ లైసెన్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో అంత గొప్ప కంట్రీ అనమాట అమెరికా. అక్కడ పిచ్చరా కొడుకులు చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా చంపేస్తారన్నమాట. స్కూల్కి వెళ్తారు, టప్ 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 అని కాల్ చేస్తారు, పేలు చేస్తారు. అదో రకమైన పైశాచిక ఆనందం వాళ్ళకనమాట. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇండియా నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బేసిక్గా మన ఇండియన్ కల్చర్ ప్రకారం కావచ్చు, మరి ఏదో మరి ఇన్బిల్ట్గా వచ్చింది. తల్లిదండ్రుల మీద కొంతకాలం వయసు వచ్చిన తర్వాత ఆధారపడకూడదు, మన కష్టార్జితం మనం సంపాదించుకుని బతకాలని చెప్పేసి ఒక కోరిక ఉంటుంది కదా. అది కాక అమెరికా కొంచెం ఎక్స్పెన్సివ్, యూకే కొంచెం ఎక్స్పెన్సివ్. సో అన్ని డాలర్స్లో కట్టాలా. సో మన డాలర్స్ అంటే $87 ఇంచుమించు. ఇక్కడ నుంచి కొనాలంటే అయిపోయి. ఇక్కడ టిఫిన్ అంటే $30, అక్కడ $2 $3 అంటున్నాడు. అంటే $250 $300 $400 అంటాడు చిన్న టిఫిన్ మళ్ళీ. ఇక్కడైతే మనం వడ ఎంతో తినేస్తాం. ఆడ బర్గర్లు పిజ్జాలు వచ్చేసి $1 $2 అంటున్నాడు. సో వీళ్ళకేమో మనసు రాదు ఈ డబ్బులు ఇండియా డబ్బులు ఖర్చు పెట్టాలంటే. అప్పుడు ఏం చేస్తారు, పార్ట్ టైంకి పోతారు. పార్ట్ టైంకి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు, లేదంటే రెస్టారెంట్లో పనిచేస్తారు. అదేవిధంగా అనేక రకాలు పాపం వీళ్ళు చేయని పనులు అంటూ ఉండవు. చివరాఖరికి గ్లాసులు క్లీన్ చేయడం దగ్గర నుంచి మన పీవీపీ గారు ఉన్నారు, ఆయన అయితే కనుక బాత్రూంలో క్లీన్ చేసినాడంట. సో ఆయన స్వయంగా చెప్పినాడు, ఎందుకంటే నేను ఆ టైంలో ఇంట్లో డబ్బులు ఆడడం ఇష్టం లేదు, నేను చేసినాను. సో అలా చేసే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. తప్పు కాదు అది. ఎందుకంటే ఇండియా పేరెంట్స్ మీద బర్డెన్ వేయకూడదండి. కానీ ఈరోజు అక్కడ జరుగుతుంది ఏంటి, నెలకి 1 లేదా 2 శవాలు ఇండియాకి వస్తున్నాయి అనమాట. కొన్ని బాడీస్ అయితే ఇండియా కూడా అన్నటువంటి పరిస్థితి. మొన్న కొన్ని వారాల క్రితం అనుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమంటే యూఎస్లో తెలుగు కుర్రోడో లేకపోతే మన ఇండియానే మొత్తానికైతే వెహికల్ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ వెనకాల నుంచి వచ్చి గుద్దేసినారు అన్నమాట. స్పాట్ డెడ్, కారు అప్పచ్చి అయిపోయింది. బాడీ కూడా తిరిగి రావాలన్నమాట కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. ఈ అమెరికా ఏంది, ఆ కథ ఏంది, అసలుకి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమందిని చంపుతున్నారు, అసలు గుంపులు 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 గుంపులు. అసలుకి అదేంటో మరి ఈ మధ్యకాలం మరి ఎక్కువైపోయింది. మాట్లాడితే యూకే, మాట్లాడితే యూఎస్ అంటున్నారు. 34 లక్షల చేతులు ఉంటే చాలు జంప్ వెళ్ళిపోవడం, అక్కడ డాలర్స్ కొట్టడమే, ఎరక్కొట్టేయడమే, దొరికితే చచ్చిపోవడం. రెండోది కూడా చెప్తా, ఏమంటే ఇక్కడ అట్లీస్ట్ మాట్లాడడానికి ఒక తెలుగోడు కొంత ప్రశాంతత, ఇది కొంచెం ఏదో కల్చర్ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఎక్కడికి పోయినా కానీ మన వాళ్ళు అన్నట్టు ఉంటుంది. ఆడికి వెళ్తే ఏముండదు, ఆడ బొక్క ఎవడు పట్టించుకోడు, ఎవడో చేకడం, మన కష్టాలు, మనకు ఉన్న టార్చర్, స్ట్రెస్, అది పరిస్థితి. సో ఈ విధంగా ప్రవీణ్ కుమార్ గంపా అనే ఒక 27 ఇయర్స్ ఉన్నటువంటి ఒక అబ్బాయి, తెలంగాణ అబ్బాయిని యూఎస్లో కాల్చి చంపేసినారు అన్నమాట కొంతమంది వ్యక్తులు, సైకోగాళ్ళు. అది ఇప్పుడు చెప్పుకోండి గొప్పగా ఊరంతా, మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, యూకే వెళ్ళాడు అని చెప్పేసి. ప్రశాంతంగా కళ్ళ ముందు ఉంచుకొని ఉద్యోగాలు చేయించుకునే కాడికి యూఎస్ యూకేలు పంపించి అప్పులు చేస్తారు కొంతమంది మహాతల్లులు మహాతండ్రులు. అప్పులు చేసి పంపిస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడేటటువంటి నరకం చిన్న చిత్తగది కాదు, అది అర్థం చేసుకోరు. మా పిల్లలేమో సఫర్ అవుతారు. 25-26 ఏళ్ళ వయసు నుంచి పడే, అది నిజం చెప్పాలంటే కుక్క బతుకు కంటే హీనమైన బతుకుతారు కొన్ని సందర్భాల్లో. అది అర్థం కాదు ఈ తల్లిదండ్రులకి. కానీ చెప్పుకోవడానికి మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇది మాత్రం పక్కా. ఇది మాత్రం అందరి దగ్గర మోగిపోవాల్సిందే.
కొంతమంది తల్లిదండ్రులు పంపిస్తారు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది, వాళ్ళు పంపించినారంటే వాళ్ళు అక్కడ పార్ట్ టైం లేదు, బొక్క లేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎంఎస్ ఏది ఉందో అది చేసేసి ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుకుంటారు. అలా కాదు, కొంతమంది డబ్బు సంపాదించడం కోసం వెళ్తారన్నమాట, ఇక్కడ అప్పులు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని వెళ్తారన్నమాట. వాళ్ళు పడేటటువంటి అవస్థలు తెలిస్తే కనుక ఎవరితో చెప్పలేదు. వాళ్ళ బాధలు ఇంకా వింటే కనుక మీకు కన్నీళ్ళే, అది పరిస్థితి.